ఒకప్పుడు క్రీడలకు చదువుకు సమ ప్రాధాన్యత ఉండేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇప్పుడు చదువులు కెరీర్ అంటూ పిల్లలను ఆటల వైపుకు వెళ్లనివ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీని పూర్తిగా తగ్గిపోయి జనాలు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర తెలిపారు. రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి. ఆ దిశగా మా ప్రభుత్వము ప్రయత్నము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయత్నము శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే మానసికంగా ఆ స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో ఓ దృఢ విశ్వాసంతో మన జీవితం ముందుకు సాగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ కళలు ఉంటాయి. ఒక డాక్టర్ కావాలని చెప్పి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి, ఒక వ్యాపారస్తులు వాణిజ్యవేత్త కావాలని చెప్పి, ప్రపంచంలో ఈ రంగాల్లో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో నేను మెడల్ సాధించాలనే తపన ఉన్నా ఏదో జాగ్రత్తలు నిలుస్తున్నా పడతాము.